శ్రీకృష్ణుడు ధరించే ఈ బొట్టుకైతే ఒక అర్థం పరమార్థం అయితే ఉందండి. చూడండి, మనము శ్రీకృష్ణాష్టమి రాగానే ఖచ్చితంగా పిల్లలకు ఇలా సేమ్ అచ్చం కృష్ణునిలాగా తయారు చేసుకుంటాం కదండి. మరి దాని విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ఆ నామంకు అర్థం ఏంటంటే, పైన ఉండే యు ఆకారంలో ఉంటుంది కదండి, అది ఆ సాక్షాత్తు పరమాత్ముని శ్రీకృష్ణుని యొక్క చరణాలతో సమానం అండి. ఆ కింద ఆకు మాదిరిగా ఉంటుంది కదండి, అది తులసి మాల అనమాట. శ్రీకృష్ణుడి పాదాలపైన ఎప్పుడు తులసి ఆకులు అనేవి ఉంటాయండి. తులసి మాత ద్వారా మనము భక్తులు అనేవాళ్ళు భగవంతుని చేరుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా పెడతారనమాట. కృష్ణుడి వేషధారణ అయితే మా చిన్నపాపకు చాలా నచ్చిందండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంది. చూడండి, వర్షంలో ఎలా నానుతుందో. ఆ వర్షపు నీళ్ళు తీసుకొచ్చి నా పైన పోయడానికి చూస్తుందండి. కానీ అది రాకపోయేసరికి అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. వర్షంలో నానుతుంది కదా అని లోపలికి ఇంట్లోకి తీసుకొని వస్తే పౌడర్ డబ్బా తీసుకొని చిలకరిస్తూ ఆడుకుంటుందండి. అసలు ఈ పిల్ల అల్లరికి అంతే ఉండదు, కాసేపు కూడా కుదురుగా ఉండదండి. తులువ పిల్ల అంటే చాలా తులువ పిల్ల, చాలా అల్లరి చేస్తుంది. కృష్ణుడి రూపంలో మా పాప చాలా అందంగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.